విద్యా వ్యవస్థను సంస్కరించాలి, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి, ప్రమాణాలు పెంచేందుకు ఎంత వ్యయమైనా వెనకాడబం, విద్యార్థులకు భాష విషయ పరిజ్ఞానం రెండు ప్రధానమే. విద్యా కమిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇందులో నాకు ఇద్దరు వ్యక్తులపైన సరే కొన్ని అంశాల్లో విభేదిస్తా కావచ్చు, కానీ విద్య అనేది ప్రాథమికమైనటువంటి అంశం. ఏ ప్రభుత్వమైనటువంటి రెండు ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఒకటి విద్య, రెండు వైద్యం. అయితే విద్యను ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం, ప్రభుత్వం ఆ యొక్క విద్య పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడు కూడా విద్య పైన ఫోకస్ పెట్టలేదు, వైద్యం పైన ఫోకస్ పెట్టలేదు. అంతో కొంత హరీష్ రావు వైద్య శాఖ మంత్రి అయినప్పుడు ఫోకస్ పెట్టి తప్ప అంతకుముందు ఫోకస్ పెట్టలేదు. సో దానివల్ల ఈ రెండు రంగాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి కేసీఆర్ హయాంలో. సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఒకరు గంటా చక్రపాణి గారు, రెండు ఆకునూరి మురళి గారు, వీళ్ళిద్దరు కూడా విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి నిజమైనటువంటి ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. సరే వేరే వేరే అంశాలు పక్కన పెడదాం, కానీ విద్య అనేటువంటి కోణంలో తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ముందు పెడితే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యా రంగం అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు ఆలోచన దృక్పథం ఉంటుంది. గంటా చక్రపాణికి కానీ ఆకునూరి మురళికి కానీ ఒక దృక్పథం ఉంటుంది, ఒక మంచి చేయాలనేటువంటి. గతంలో మనం చూసాం, ఇది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ విద్యారంగాన్ని ఏ విధంగా సంస్కరించిండు ఆకునూరి మురళి ఆధ్వర్యంలో మనందరం కూడా చూసాం. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సాక్ష్యం అది. సో అదే ధోరణితోటి ఆకునూరి మురళి కానీ గంటా చక్రపాణి కానీ ఇద్దరు మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే పక్కన పెట్టండి, కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి సమాజానికి మీరు మంచి చేయాలంటే మీ మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలు కానీ ఏమైనా ఉంటే, ఒక లేవని అనుకుంటున్నాను ఉంటే పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి తెలంగాణను మరొక స్థాయికి తీసుకెళ్ళని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరిద్దరూ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు, ఒక రివల్యూషన్, విద్యారంగంలో రివల్యూషన్ తీసుకురావడానికి మీరిద్దరు కనుక నడుమిస్తే నిజంగా తెలంగాణ మరొక అద్భుతమైనటువంటి విద్యారంగాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్య వచ్చే అవకాశం ఉంటుంది, అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళిద్దరిని ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ బాధ్యతలు ఇచ్చేసి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసాడు. వాళ్ళిద్దరికి ఇస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి ఒక విద్యారంగాన్ని మనం ఆవిష్కరించేటువంటి ఒక సమయం ఉన్నది మనకి. ఆ ఇద్దరు వ్యక్తుల్ని వాడుకోండి, వాళ్ళ యొక్క జ్ఞాన సంపత్తిని వాడుకోండి, వాళ్ళ యొక్క ఆలోచన వాడుకోండి. ఖచ్చితంగా వాడుకుంటే కనుక మీకు మంచి పేరు వస్తుంది అనేటువంటి కోణంలో నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను.